యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించే దాని కొరకు ఒక ప్యాసేజీ మనం చదువుతూ వచ్చాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు రాయబడినటువంటి ఈ సందర్భాన్ని క్రైస్తవ సమాజము సామాన్యముగా ఎప్పుడు దీన్ని ధ్యానం చేస్తారు, ఎప్పుడు దీన్ని చదువుతారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకి వెళ్ళడానికి ముందు వచ్చినటువంటి ఆదివారం, అప్పుడు పస్కా పండగ వచ్చింది. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించినప్పుడు అక్కడ జరిగినటువంటి సందర్భము మనం ఈ భాగంలో మనం చదువుతూ వచ్చాం. దాన్నే యావత్ క్రైస్తవ సమాజము మరి ఇప్పుడు యేసు ప్రభువారు సిలువ వేయబడిన రోజు, ఏ రోజు అది? ఏమంటాం దాన్ని చెప్పండి? గుడ్ ఫ్రైడే అంటాం. ఆ గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే ఆదివారాన్ని ఏమంటాము? పామ్ సండే అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో మట్టల ఆదివారం. గుడ్ ఫ్రైడేకి తర్వాత వచ్చే ఆదివారాన్ని ఏమంటారు అమ్మా? రిజరక్షన్ డే, నాట్ ఈస్టర్. ఈస్టర్ అనే పదం బైబిల్లో లేనే లేదు. ఈస్టర్ అంటే అర్థం ఏంటంటే అష్టారోతు అనే దేవత యొక్క పేరు, లేదా ఈస్టర్ అంటే రోమ్లో ఒక కామదేవత, అంటే ఒక దిగంబర దేవత, ఒక నగ్న దేవత. ఆ దేవత పేరు ఈస్టర్. కాబట్టి రోమియోలు చేసుకునే పండగ ఈస్టర్. కాబట్టి మనము పోస్టర్స్ వేసి ఈస్టర్ పండగ చేయకూడదు. ఇప్పుడు ఇదేంటిది? ఇది మరి గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారం ఏంటిది? రిజరక్షన్ డే. గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే ఆదివారం ఏంటి? పామ్ సండే. మరి ఇవాళ ఏంటి చెప్పండి? ఏదో పేరు పెట్టండి దానికి కూడా. కాబట్టి నేనంటాను, క్రైస్తవుడికి ప్రతి ఆదివారం ఏంటి చెప్పండి? రిజరక్షన్ డేనే, ప్రభు యొక్క పునరుత్థానుడైనటువంటి రోజు. సరే, అయితే మరి పామ్ సండే, మట్టల ఆదివారం గురించి చెప్తాను. ఎందుకంటే వచ్చే ఆదివారం నేను రాను కదా మీ దగ్గరికి. మళ్ళీ అన్నీ అయిపోయినాక వచ్చే నెలలో బ్రతుకుంటే ప్రభు చిత్తమైతే వచ్చే నెలలో వస్తాయి. ఈలోపు ఈస్టర్లు పోస్టర్లు అన్నీ అయిపోతాయి. కాబట్టి మరి మీకు సబ్జెక్ట్ నేర్పించాలిగా, మీకు దాని గురించి చెప్పాలి కదా. అందుకని ముందే చెప్పేస్తున్నాను. ఒక వారం మనకేమొచ్చింది చెప్పండి? ముందే వచ్చేసింది. తప్పు ఏమి లేదు కదా, చెప్పుకోవచ్చుగా. అది పర్వాలేదు. అందుకని సరే, మంచిది. ఈ సందర్భము ఇప్పుడు మనం చదివినటువంటి సందర్భము, ఆయన యేసు ప్రభువారు ఇలా గాడిదనెక్కి మరి యెరూషలేం వీధుల్లో ప్రవేశించడానికి మరి కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో జకర్యా అనే భక్తుడు లేదా అనే ప్రవక్త 9వ అధ్యాయం 9వ వచనంలో ముందుగానే ప్రవచించాడు. ఏమని ప్రవచించాడో చదవండి మీ బైబిల్లో బిగ్గరగా, స్పష్టంగా. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండండి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు చాలి. అక్కడ ఆగుదాం. చూసావా? ఇదే మాట ఇప్పుడు మనం మార్క్స్ వార్త 11వ అధ్యాయం 1 నుంచి 10 వరకు రాయబడినటువంటి వచన భాగాల్లో ఉన్న విషయాన్ని మనం చదివాం కదా. ఆయన ఆ రోజున గాడిద పిల్లనెక్కి ఆ యెరూషలేం వీధుల్లో ప్రవేశించిన సందర్భం అది. దానికి కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే మరి జకర్యా అనేటటువంటి ప్రవక్త ప్రవచనాత్మకమైనటువంటి దృష్టితో ఈ 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ ప్రవచనాన్ని పలుకుతూ వచ్చాడే. అదే ప్రవచనం అక్షరాల ఈ మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో నెరవేర్చబడడం అనేది మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలము ప్రభువుని ఆరాధించే దాని కొరకై జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనాన్ని మన ఆరాధన వర్తమానంగా మనం తీసుకుందాం. స్టార్టింగ్ ఏమన్నాడు ఆ వచనంలో? సియోను నివాసులారా. మీతోనే చెప్తున్నాడు ప్రవక్త,
మీరే కదా సియోను నివాసులు. సియోను నివాసులారా ఎలా ఉండండి మీరు, సంతోషించండి అన్నాడు. అంటే ప్రభువుని ఎట్లా ఆరాధించాలో చెప్పండి. దేవుని మందిరానికి వచ్చే మనము ఎట్లా ఆరాధించాలా? సంతోషంగా దేవుని మందిరానికి రావాలా, సంతోషంగా పాటలు పాడాలా, సంతోషంగా ప్రభువుని ఏం చేయాలా? ఓ పాట ఉంటుంది కదా, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది, హల్లెలూయా యేసు నన్ను రక్షించెను, నా పాపము కడిగెను, సంతోషం పొంగి పొర్లింది. ఇప్పుడు ఆ పాటని ఏడుస్తూ పాడామనుకో ఎట్లుంటుంది? ఏమైనా అర్థం ఉంటుందా దానికి? లేకపోతే ఉసూరు అంటూ పాడామనుకు ఏమైనా అర్థం ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి దేవుని మందిరానికి ఎట్లా రావాలా మనము? సియోను నివాసులారా ఎట్లా రావాలా సియోనికి అంటే? సంతోషంగా రావాలా, సంతోషంగా పాటలు పాడాలా, సంతోషంగా నేను ప్రభువుని ఆరాధించాలి. సరే, ఎందుకు ఆరాధించాలి అంటే ఇప్పుడు మనం చదివిన వచ్చిన భాగంలో 5 సంగతులు ఉన్నాయి. ఏమేం సంగతులు? 5 సంగతులు నేను మీ ముందు ఉంచుతాను. వాటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని వాటిని ఆధారం చేసుకుని కొద్దిసేపు వ్యక్తిగతంగా ప్రభువుని ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క మాట చదవండి, టీచర్ గారు చదవండి. ఏమనుంది? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఒక్కొక్క మాట. మొదటిది ఎవరట ఈ దేవుడు? నీ రాజు. ఆ మాట రాసుకోండి. మొదటి మాట, ఎవరు మనం ఆరాధించేటటువంటి దేవుడు అంటే ఈయన రాజు అయినటువంటి దేవుడు. హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్. రాజులకి రాజు అయినటువంటి దేవుడు. రాసుకున్నారా? ఇప్పుడు నా వైపు చూడండి, త్వరగా దాని మీద వివరణ ఇస్తాను. ఈ రాజుకి లోకంలో ఉన్నటువంటి రాజులకి ఉన్న తేడా ఏంటి అంటే కొన్ని సంగతులు చెప్తాను, నోట్ చేసుకోండి. ఆ మాట రాసుకోండి, సైడ్ హెడ్డింగ్. ఈ రాజుకి లోకంలో ఉన్నటువంటి రాజులకి ఉన్నటువంటి తేడా ఏంటి అని కనుక మీరు సైడ్ హెడ్డింగ్ లాగా రాసుకుంటే ఇప్పుడు దాని కింద చెప్తాను. మొదటిది, ఈ రాజు మొదటిది మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు. అక్కడ ఆగండి. ఆ వచనం ప్రకారం ఎవరి రాజు? కాదు. ఎవరి రాజు? అక్కడ అన్నారు వాళ్ళు, తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు అన్నారు, యూదుల రాజుగా పుట్టినవారు ఎక్కడున్నాడు అని అడిగారు వాళ్ళు. అంటే ఈ రాజుకి లోకంలో ఉన్న రాజులకి తేడా ఏంటి అని కదా మనం సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు మొదటి మాట చెప్తున్నాను. ఏంటి ఈ రాజుకి లోకంలో ఉన్న రాజులకి తేడా ఏంటి అంటే, లోకంలో ఉన్నటువంటి రాజులు కానీ, లోకంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, లోకంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ, లోకంలో ఉన్నటువంటి అధ్యక్షులు కానీ, ఎవరైనా కానీ వారు పుట్టిన తరువాత రాజులయ్యారు. అంతేనా? పుట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరో ఎలక్ట్ చేస్తే రాజులయ్యారు వాళ్ళు. అంతేనా? కానీ ఇక్కడేమన్నారు వీళ్ళు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే ఈయన పుట్టుకతోనే రాజు. అంతేగాని పుట్టి పెద్ద అయిన తర్వాత అబ్బాయి నువ్వు మంచోడు వేలే బాగున్నావు నువ్వు రాజుగా ఉండు అంటే ఉన్నవాడు కానీ కాదు. పుట్టుకతోనే రాజు. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్ కదా. ఇది మొదటి తేడా. రెండవది 40వ కీర్తన 16వ వచనం చదవండి. అక్కడేమనుందో? 40వ కీర్తన 16వ వచనం. 10వ కీర్తన 16 చదువమ్మా. 10వ కీర్తన 16 చదువు. అదే ఆ మాట సారీ, నేనే తప్పు చెప్పాను. యెహోవా, ఆ మాట రాసుకోండి. ఏంటంటే ఈ రాజుకి లోకంలో ఉన్న రాజులకి తేడా ఏంటి? ఈ రాజు నిరంతరము రాజు. మరి ఆ రాజులు కొద్ది కాలం మాత్రమే ఉండి తర్వాత మట్టిలో కలిసిపోయారు వాళ్ళు. కానీ ఈయన నిరంతరము కూడా యుగ యుగాలకి కూడా రాజు అయినటువంటి దేవుడు. మూడవది లూకా సువార్త 1వ అధ్యాయము 33వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 33.
ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము. ఆ మాట రాసుకోండి. ఏ రాజు ఈ రాజు అంటే అంతము లేని రాజ్యానికి రాజు. అంటే ఆయన రాజ్యానికి ఏమాత్రం కూడా అంతమనేది లేనే లేదు. 4వది ఎవరి రాజు అంటే అక్కడ రాసుకోండి. ఈ రాజు ప్రేమతో రాజ్యాలని జయించినటువంటి రాజు. 5వది ఎవరి రాజు అంటే ఈ రాజు దీనుడు సాత్వికుడైనటువంటి రాజు. 6వది ఎవరి రాజు? ఈ రాజు గాడిద మీద వెళ్ళినటువంటి రాజు. అందరి రాజులు గుర్రాల మీద వెళ్తుంటే ఈ రాజు గాడిద మీద వెళ్ళినటువంటి రాజు. 7వది ఎవరి రాజు అంటే రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు. 7 సంగతులు చెప్పాను. ఈ లోకంలో ఉన్న రాజులకి ఈ రాజుకున్న తేడా ఏంటి అంటే, ఒకటి ఆయన పుట్టుకతోనే రాజు, 2 నిరంతరం ఉండేటటువంటి రాజు, ఆయన రాజ్యానికి అంతం లేనటువంటి రాజ్యానికి రాజు, ప్రేమతో రాజ్యాన్ని జయించినటువంటి రాజు, దీనుడు సాత్వికుడైనటువంటి రాజు, గాడిద పిల్ల ఎక్కి వచ్చినటువంటి రాజు, ఆఖరిగా రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు. ఈ రాజు యొక్క విశేషాలు ఏంటి? అందుకని ఇంకొక మాట, ఆరాధించడానికి ఒక మాట చెప్పి ముందుకెళ్తాం. అందుకని ఈ రాజు ఎక్కడుందన్నమాట? 45వ కీర్తన 11వ వచనంలోన, ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. 45వ కీర్తన 11. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, కాబట్టి నీవు అతనికి ఏం చేయాలా? నమస్కరించండి, అంటే ఆరాధించండి అన్నాడు. కాబట్టి కనపడలేదా టీచర్ గారు? 45వ కీర్తన 11వ వచనంలో, 45వ కీర్తన 11. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, కాబట్టి అతనికి నమస్కరించు. ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలి? ఎందుకు ఈ రాజుని మనం ఎందుకు ఆరాధించాలి అంటే, ఈ రాజే నీకు ప్రభువు. అంటే ఆయన నీకు ప్రభువు, నువ్వు ఆయనకి దాసుడివి, దాసురాలివి. ఆయనే నీ యజమాని. కాబట్టి ఆయన నీ సౌందర్యాన్ని కోరాడు. అంటే ఏ సౌందర్యం ఇది? ఇట్స్ ఎ స్పిరిచువల్ బ్యూటీ, ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని కోరాడు. కాబట్టి పరిశుద్ధ అలంకారములు ధరించినటువంటి వారమై, ఆత్మీయమైనటువంటి సౌందర్యం గలవారమై అతనిని మనం ఏం చేయాలట? నమస్కరించాలి. అంటే వీ మస్ట్ హ్యావ్ టు వర్షిప్ హిమ్. అతన్ని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. సరే రండి, ఇప్పుడు 2వ సంగతి చూద్దాం. మళ్ళీ చదవండి మన మూలవాక్యాన్ని. 9వ అధ్యాయము 9వ వచనం, జకర్యా గ్రంథం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లసించండి. నీ రాజు, అక్కడ ఆగండి. ఇప్పుడు మొదటిది రాజు అయిపోయింది కదా, రెండవది ఎవరంటే ఈయన నీతిపరుడు. ఆ మాట రాసుకోండి. ఈ ఉదయకాల సమయంలో గాడిద పిల్ల ఎక్కి వచ్చినటువంటి రాజుని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆ సియోను వాసులారా, సంతోషంతో ఈ రాజుని మీరు ఆరాధించండి. అంటే ఎందుకు అంటే, ఈయన ఒకటి రాజు, రెండవది నీతిపరుడైనటువంటి రాజు, నీతిపరుడైనటువంటి వాడు. కాబట్టి ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఇక ఎవ్వరు నీతిమంతులు లేనే లే. బైబిల్ సెలవిస్తుంది, రోమాపత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికిమాలిరి. కానీ ఈయనొక్కడే నీతిమంతుడు. టకటక రిఫరెన్సెస్ నోట్ చేసుకోండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము, తర్వాత 11వ అధ్యాయము 4-5 వచనాలు, తర్వాత 32వ అధ్యాయము 1వ వచనము, 45వ అధ్యాయము 21వ వచనము, 53వ అధ్యాయము 11వ వచనము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వచనాలు, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం.
ఈ వచనాలన్నిట్లో మీకేం కనిపిస్తుందంటే ఈ నీతిమంతుడైనటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని మనము చూడగలుగుతాం. కాబట్టి యోహాను మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం 9వ వచనంలో అన్నాడు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఈయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు అన్నాడు. కాబట్టి ఎవరి దేవుడు? ఈజ్ ద గాడ్ ఆఫ్ రైచియస్నెస్ గాడ్, దైవికమైనటువంటి నీతి కలిగినటువంటి దేవుడు. మరి మనం ఎవరమి? మనము దుర్నీతి పరులము, మనము అవినీతి పరులము, మనము స్వనీతి పరులం. ఇలాంటి దుర్నీతి, అవినీతి, స్వనీతిలో ఉన్నటువంటి మనలను దైవికమైన నీతిమంతులుగా మార్చడానికి కొరకే నీతిమంతుడైనటువంటి దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి మన కొరకు ఆయన గాడిద మీద ఊరేగించబడిన వాడై ఆ శిలువ బలియాగము ద్వారా ఆయన చిందించిన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి రక్తము ద్వారా ఈ రోజున మన జన్మ కర్మ పాపములన్నిటి నుంచి కూడా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఈ రోజున మనల్ని ఏం చేసినాడు? ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఎట్లా నీతిమంతులుగా తీర్చబడ్డాం నీవు నేను? చూడండి, మొదటిది రోమాపత్రిక 3వ అధ్యాయము 24, 25, 26 చదవండి. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఓరిమి చేత ఉపేక్షించుకొనగా ఆ మాట క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా చాలే. అక్కడ ఒక మాట ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా ఈ రోజున నీవు నేను కూడా ఏం చేయబడ్డామంటే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. రెండవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, మీరును అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమునందును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై ఇప్పుడు నీతిమంతులుగా ఏం చేయబడ్డారు? తీర్చబడ్డారు అన్నాడు. అంటే ఇప్పుడు ఆ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మ ద్వారా మనము కడగబడి ఏం చేయబడ్డాం చెప్పండి? నీతిమంతులుగా తీర్చబడ్డాం. మూడవది మా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడి ఉంది చదవండి. తీతుకు రాసిన పత్రిక, మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. అంటే మూడవది యేసుక్రీస్తు ప్రభువారి కృప వలన ఈ రోజున మనము దైవికమైన నీతిమంతులుగా తీర్చబడ్డాం. తర్వాత రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడి ఉంది చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. చాలే. ఇక్కడ విశ్వాసం, యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా ఇప్పుడు మనం ఏం చేయబడ్డామంటే నీతిమంతులుగా తీర్చబడ్డా. 4 మాటలు చెప్పాను. ఒకప్పుడు ఎవరు మనము? దుర్నీతి పరులం, అవినీతి పరులం, స్వనీతి పరులం. అలాంటి మనలని దైవికమైన నీతిమంతులుగా మార్చేదాని కొరకే నీతిమంతుడైన దేవుడే జకరియా 9:9 ప్రవచనం ప్రకారము 2025 సంవత్సరాలకి పూర్వం మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి ఆ గాడిద మీద ఆయన ప్రయాణం చేసి ఆ శిలువలో ఆయన చేసిన బలియాగము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా ఈ రోజున మనల్ని దైవికమైన నీతిమంతులుగా తీర్చాడు. ఆయన ఆత్మ ద్వారా కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయనందలి విశ్వాసము ద్వారా ఈ రోజున మనల్ని నీతిమంతులుగా తీర్చిన హేతువును బట్టి, ఒకటి రాజైన దేవుడిని నమస్కారం చేయాలి, 2 నీతిమంతుడైన యేసు ప్రభు వారిని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. ఇది 2. 3 ఎవరి దేవుడు? మళ్ళీ మూలవాక్యం జకరియా 9:9, సియోను నివాసులారా,
యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, నీ రాజు నీతిపరుడును. ఆ, అక్కడ ఆగండి. రక్షణ గలవాడు, ఇది మూడవ మాట. ఎవరట ఈ దేవుడు? రక్షణ గలవాడు అంటే బ్రాకెట్లో జయశాలి అని రాయండి, లేదా రక్షించడానికి సమర్థుడు, విజయాన్ని పొందినటువంటి వాడు, రక్షించడానికి సమర్థుడైనటువంటి దేవుడండి ఆయన. మీరు చూడండి, ఈ లోకంలో లేదా ఈ చరిత్రలో ఎంతోమంది రాజుల్ని మనం చూస్తూ వచ్చాం. కానీ ఆ రాజులందరూ కూడా మరి రాజ్యాలనైతే జయించగలిగారు, కానీ ఏం జయించలేకపోయారు వాళ్ళు? మరణాన్ని జయించలేకపోయినారు, పాపాన్ని జయించలేకపోయినారు, లోకాన్ని జయించలేకపోయినారు, శత్రువుని జయించలేకపోయినారు. ఈ వీటిలేటిని కూడా వాళ్ళు ఏం చేయలేకపోయినారు చెప్పండి? జయించలేకపోయినారు. అందుకని అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం. ఎందుకు అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాము అంటే, అలెగ్జాండరు అన్ని రాజ్యాలను ఏం చేశాడు? ఆయన జయించాడు. కానీ ఏం జయించలేకపోయినాడు అలెగ్జాండరు? మరణాన్ని జయించలేకపోయినాడు. చిన్న ఆడ ఎనాఫిలిస్ దోమ ఏం గుట్టింది? నేనే చెప్పేస్తాను, లేకపోతే మిమ్మల్ని అడిగేవాడిని. ఎట్లా చచ్చిపోయినాడు రా? ఆడదోమ గుట్టిందా? నువ్వు ల్యాబ్లో టెస్ట్ చేసేవేంటి అది ఆడదోమ మొగదని? ఏం దోమ గుట్టిందిరా? డెంగ్యూ దోమ గుట్టిందా? మా అన్నయ్యని తీసుకెళ్ళవేంటి? నందాన్ని ల్యాబ్ టెక్నీషియన్ కింద. ఏం దోమ గుట్టిందిరా? ఎనాఫిలిస్. ఆడ ఎనాఫిలిస్ దోమ గుట్టితే దోమ కాటుకి మలేరియా వచ్చేమైపోయినాడు, చచ్చిపోయాడు. అంటే ఏం జయించలే? రాజ్యాలను అయితే జయించాడు, కానీ ఏం జయించలేకపోయినాడు? మరణాన్ని జయించలేకపోయినాడు, లోకాన్ని జయించలేకపోయినాడు, పాపాన్ని జయించలేకపోయినాడు, శత్రువైనటువంటి అపవాదిని జయించలేకపోయినాడు. కానీ ఈ రాజు రక్షణ కలిగిన వాడు, జయశాలి, రక్షణ కలిగిన వాడు. ఏమేం జయించినాడు ఈయన? శత్రువుని జయించాడు, లోకాన్ని జయించాడు. ఆయన అంటాడు కదా, మా యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో రాయబడి ఉంటుంది, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను. మీరు కూడా లోకాన్ని ఏం చేస్తారు? జయిస్తారు అన్నాడు. లోకాన్ని జయించాడు, ఆ తర్వాత పాపాన్ని జయించాడు. పాపము ఇక మీదట మీ మీద ప్రభుత్వం చేయదన్నాడు. పాపం అంటే ఏంటో ఎరుగని ప్రభు, నాలో పాపమన్నదని మీలో ఎవడు స్థాపించగలడన్నాడు యోహాను 8:46లో. కాబట్టి ఆయన పాపాన్ని కూడా ఏం చేసినాడు? జయించాడు. ఆ తర్వాత ఇంకేం జయించినాడు? శత్రువుని జయించాడు. శత్రువు యొక్క తలనట ఆ శిలువలో ఏం చేసినాడట యేసు ప్రభు? చెతక్కొడుతూ వచ్చినాడు. శత్రువుని జయించాడు. ఆ తర్వాత మరణాన్ని జయించాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయము ఎక్కడా? అంటే మరణాన్ని కూడా ఏం చేసినాడు? ఆయన జయిస్తూ వచ్చినాడు. శిలువలో సాతాను తలను చితక్కొట్టి వాడిని కూడా ఓడిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయి అంటే, పాపం మీద, మరణం మీద విజయుడై మరి తన యందు విశ్వాసం ఉంచినటువంటి మనకి కూడా వీటిలన్నిటి మీద కూడా ఏమి ఇచ్చినాడో తెలుసా? విశ్వాసాన్ని ఇస్తూ వచ్చినాడు దేవుని బిడ్డ. అందుకనే ఈ దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఎక్కడుందన్నమాట? నోట్ చేసుకోండి. ఒకటి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథం 3:17 ఏముంది? చదివి ఆ మాట అక్కడ రాసేయండి. వీరు సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి ఇవ్విధముగా, ఆ మాట ఉంటుంది, ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడు అనే మాట ఉంటుంది. చాలా ఒక్క మాట రాసేసుకుని పక్కకి వెళ్ళిపోదాం మనం. ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడు. రెండవది జఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో అక్కడేమని రాయబడి ఉంది అంటే, రక్షించుటకు శక్తిమంతుడైనటువంటి దేవుడు అనేటటువంటి పదం కనిపిస్తుంది. చూసారా మీరు? కాబట్టి ఈ రెండు మాటలు మనం చూసుకుంటే మనకి ఏమర్థమవుతుందంటే, ఈయన రక్షణ
కలిగినటువంటి దేవుడు. అందుకనే మీరు యెషయా గ్రంథాన్ని చదివినప్పుడు మరి ఎక్కువసార్లు యెషయా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పినప్పుడు అంతా కూడా నీతి, రక్షణ, ఈ రెండు పదాలని కలిపి ఆయన ప్రస్తావిస్తూ వచ్చేవాడు. ఎక్కువ మీరు యెషయా గ్రంథంలో చూస్తే ఆయన నీతి, ఆయన రక్షణను గురించి ఎక్కువ ప్రస్తావిస్తూ మరి మాట్లాడుతూ వచ్చేవాడు. ఉదాహరణ మీరు చూస్తే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆ తర్వాత యెషయా గ్రంథము 46వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆ తర్వాత యెషయా గ్రంథము 51వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా ఆ మాటలు మనము చూడొచ్చు. ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయి అంటే హీఈస్ ద గాడ్ ఆఫ్ సేవియర్, రక్షణ కలిగిన వాడు. దేని నుండి? లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, నరకము నుండి, ఉగ్రత నుండి, తీర్పు నుండి. 7 ప్రాముఖ్యమైన విషయాల నుండి ఈయనొక్కడే రక్షించడానికి సమర్థుడు, శక్తిమంతుడైన దేవుడు. మనల్ని కూడా రక్షించిన హేతువును బట్టి మా రక్షణకై స్తోత్రమని నేను ప్రభుని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇది 3. మళ్ళీ మూలవాక్యం చదవండి. 4వది, ఎవరి దేవుడు? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఈ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు. 4వది, దీనుడన్నై. ఎవరట? చాలులే, ఆగండి. 4వది, ఎవరి దేవుడు? దీనుడైనటువంటి దేవుడు. 4వది ఎవరట? దీనుడు. అందుకనే కదా మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడను. కాబట్టి ఆయన దీనత్వము కలిగినటువంటి దేవుడండి. ఆయన తనను తాను తగ్గించుకున్నటువంటి దేవుడు. ఆయన పుట్టినది మొదలుకొని ఆయన సమాధి వరకు, లేదా ఆయన సమాధి వరకు కూడా ఆయన దీనుడుగా ఉన్నాడే తప్ప ఎక్కడా కూడా తనను తాను ఏం చేసుకోలేదు, హెచ్చించుకో. ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే యెషయా గ్రంథం 57:15 అంటాడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైన స్థలముల్లో నివసించే దేవుడు. ఆయనను ఎవరైతే దీనులై విరిగి నలిగిన హృదయము కలిగి దీనత్వము కలిగి ఉంటారో వారి హృదయాల్లో ఆయన నివసించడానికి ఇష్టపడే దేవుడు అని రాయబడింది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం కూడా అలాంటి దీనత్వము కలిగి జీవిస్తూ ఉంటే మన హృదయంలో నివసించడానికి ఇష్టపడిన హేతువును బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఆయన దీనుడైనటువంటి వాడు అన్నాడు జకర్యా ప్రవక్త. అంటే తనను తాను తగ్గించుకున్నాడు. ఆఖరిగా 5వది చెప్పి నేను ముగించేస్తాను. మళ్ళీ మూలవాక్యం, ఎవరి దేవుడు? నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచూ ఉన్నాడు. గాడిద పిల్లను రెండింటిని ఎట్లా ఎక్కుతాడు ఒకేసారి? కాబట్టి 2 ఎక్కొచ్చాడు. చాలా దూరం ప్రయాణం చేసినప్పుడు గాడిదను ఎక్కొచ్చాడు. ఆ తర్వాత యెరూషలేములోనికి ప్రవేశించేటప్పుడు గాడిద పిల్లని ఎక్కిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ గాడిద పిల్ల ఎక్కి రావడము దేనికి సాదృశ్యము అంటే విమోచించబడినటువంటి గాడిద దేవునికి అవసరమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విమోచించినటువంటి గాడిదలుగా మనల్ని ఏం చేస్తూ వచ్చిన హేతు. కాబట్టి గాడిద పిల్లపైన ఉన్నటువంటి ప్రాణమూలం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క దీనత్వం ఏంటనేది మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఆయన గాడిద పిల్లనెక్కి వస్తాడు అంటే జనరల్గా
ఈయన రాజు అంటే గుర్రమెక్కి వస్తాడని అనుకునేవారు. కానీ జకరియా కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే ఆయన గురించి ప్రవచిస్తూ చెప్తూ ఉన్నాడు. ఆయన గాడిద పిల్లనెక్కి ఆయన యెరూషలేములోనికి వస్తాడు అని చెప్పబడిన ప్రవచనం. అది ఆఖరిగా ఐదవది మనకేం తెలియజేస్తుందంటే ఈజ్ ద గాడ్ ఆఫ్ రిడీమర్, విమోచకుడైనటువంటి దేవుడు. అది కట్టబడిన గాడిద. ఇందాక మనం చదివిన ప్యాసేజ్లో కట్టబడినటువంటి గాడిద ఏం చేయబడింది చెప్పండి? విడిపించబడుతూ వచ్చింది. ఆ గాడిద ఎవరో కాదు, ఆ గాడిద మనమే. ఒకప్పుడు మనమే పాపమనే కట్లు, కులమనే కట్లు, శాపమనే కట్లు, మతమనే కట్లు, ఆచారం అనే కట్లు, మరి చాలా కట్ల చేత మనం కూడా ఏం చేయబడ్డాం చెప్పండి? కట్టబడి ఉన్నాం. అలాంటి కట్టబడి ఉన్నటువంటి మనలని ఈ విమోచకుడైనటువంటి దేవుడు మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి ఇప్పుడు మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన కోరుకున్నాడు. ఈ గాడిద వాళ్ళు అడిగారు, ఎందుకురా మీరు తీస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏమని? ఈ గాడిద ప్రభువుకి కావలసి ఉన్నది. అంటే ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? ప్రభువుకి కావలసిన వారం మనం కదా. అదే మనం లోకంలోకి వెళ్తే ఈయన ఎమ్మెల్యే గారికి కావలసిన బంధువు అండి అంటే అదేదో చాలా పెద్ద ఘనతగా ఫీల్ అవుతాం మనం. కానీ ఇప్పుడు ఈ గాడిద ఎవరికి కావాలట? ప్రభువుకి కావలసిన గాడిద, ప్రభువుకి అవసరమైనటువంటి గాడిద, లేదా ప్రభు విమోచించినటువంటి గాడిదలం మనం. ఆ హేతువుని బట్టి నీవు నేనేం చేయాలి? ప్రభువుని చెప్పండి, ఆరాధించాలి. ఈ రోజున ప్రభు నిన్ను నన్ను కూడా ఏం చేసినాడు? విమోచించే విమోచకుడుగా ఆయన భూమి మీదకి వచ్చిన హేతువుని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధన. 5 మాటలు ఉన్నాయి ఆ వచనంలో. ఏమేంటి చెప్పండి? 1 రాజు, 2 నీతిమంతుడు, 3 రక్షణ కలిగిన వాడు, 4 దీనుడు, 5 విమోచకుడు. గాడిదనెక్కొచ్చాడు, తనను తాను తగ్గించుకున్నాడు. ఈ 5 కారణాలను బట్టి ఆ రాజు మన మధ్యలోనికి వచ్చి కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఏం చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ రోజున వాళ్ళైతే వీధుల్లో ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఊరేగారు. మనమైతే ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. మనం ఊరేగాల్సిన అవసరం లేనే లేదు. మీరు చూస్తే రేపు వారం చాలామంది ఖర్జూరపు మట్టలు దొరకవు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? ఈత మట్టలు పట్టుకుని ఏం చేస్తారు? ఊరేగుతారు. మనం అట్లా ఈత మట్టలు పట్టుకుని కూడా ఊరేగాల్సిన అవసరం లేనే లేదు. అది మన ఆచారంగానే కాదు. ఈత మట్టలు పట్టుకుని ఊరేగితే వీళ్ళు ఆ ఈత మట్టలు తీసి ఆ కాలువలో పడేస్తారు. కానీ రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ఆ ఈత మట్టల్ని కాలువలో పడేయరు, జాగ్రత్తగా తీసుకొచ్చి మందిరంలో దాచిపెడతారు. ఎందుకని? ఆ మందిరంలో దాచిపెడితే మళ్ళీ సంవత్సరానికి అవి ఎండుతాయి. ఆ ఎండిన వాటిల్ని కాలుస్తారు, కాల్చి బూడిద చేస్తారు. ఆ బూడిదనే భస్మం బుధవారం రోజున ఆ బూడిదలో ఒలీవ నూనె కలిపి వాళ్ళు సిలువ వేసుకుని భస్మం బుధవారం అంటే లెంట్ డేస్ని ప్రారంభిస్తారు. నువ్వు కూడా అట్లా చేసే విధానం అయితే పట్టుకుని ఊరేగు, అంతేగాని సగం సగం పనులు చెయ్యాలి. వాళ్ళైతే చక్కగా జాగ్రత్తగా దాన్ని తీసుకుని వచ్చి దాచిపెట్టి కాల్చి బూడిద చేసి బొట్టు పెట్టుకుని బూడిద బుధవారం అని ప్రారంభిస్తారు. మనం అట్లా చెయ్యరు. మనోళ్ళు ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక రౌండ్ తిరిగి వచ్చి వాటిని తీసుకెళ్ళి మళ్ళీ వాటికి మల్లెపూలు, కనకాంబరాలు, మళ్ళీ ఏయేయో పూలన్నీ గుచ్చుతారు. మరి ఈ పూలు గుచ్చే కార్యక్రమం ఎవరు చెప్పారో మరి. గుచ్చ అవన్నీ తీసుకెళ్ళి దాంట్లో పడేస్తారు కాలువలో. అది సగం సగం పని మనకు వద్దు. రెండవది, ఎందుకు మనం ఆ పని చెయ్యము? ఎందుకు మనం మట్టలు పట్టుకుని ఊరేగద్దు? ప్రభుని ఆరాధించండి అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజున యెరూషలేములో ఎవరైతే మట్టలు పట్టుకుని ఊరేగుతూ హోసన్నా జయము, దావీదు కుమారుడా జయము, దేవుని పేరట వచ్చుచున్నవాడా నీకు జయము, హోసన్నా జయము 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 అని కేకలేశారో. ఎప్పుడు కేకలేశారు వాళ్ళు? ఆదివారం రోజున కేకలేశారు. ఎవరైతే ఆదివారం రోజున కేకలేశారో, ఎవరైతే ఆదివారం రోజున మట్టలు పట్టుకుని తిరిగారో వాళ్ళే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారంకి వచ్చేసరికి ఏమన్నారు? ఈయనెవరో మాకు తెలియదు అన్నారా? ఎవరినైతే జయం జయం అని అరిసారు ఆయన్నే ఏమన్నారు?
సిలువ వేయండి, ఆయన్ని చంపేయండి, ఆయన్ని చంపేయండి, ఆయన్ని సిలువ వేయండి, సిలువ వేయండి అని ఏం చేశారట? కేకలు వేశారట. బైబిల్ ఒక మాట రాయబడి ఉంది. వాళ్ళు కేకలు వేశారట. ఫైనల్లీ అక్కడ ఒక మాట రాస్తాడేమనంటే, వారి కేకలే గెలిచెను అని రాయి. అందుకని మనం ఏం చేయొద్దు చెప్పండి? ఏం చేయొద్దు? మట్టల ఆదివారం అని మట్టలు పట్టుకుని ఊరేగి, హోసన్నా జయము, దావీదు కుమారుడా జయము, దేవుని పేరట వచ్చుచున్నవాడా నీకు జయము, జయము, జయము అని ఊరేగి, మళ్ళీ గురువారం శుక్రవారం వచ్చేసరికి ఆయన్ని చంపేయండి, ఆయన సిలువ వేయండి అని మరి రోజు ఆయన సిలువ వేసేవారిగా మనం ఉండకూడదు. కాబట్టి మట్టలాదివారం అంటే ఆ సందర్భాన్ని లేదా ఆ వచనాన్ని ఆ ప్రవచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని, ఆ ప్రవచనంలో ప్రభుని ఆరాధించడానికి ఉన్న ఆ 5 దేవుని గుణలక్షణాలను ఒకసారి మనం ఇట్లా స్మరణం చేసుకుని, ప్రభువుని మనం ఏం చేయాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అందుకనే మనకి ఈ క్రమము, మనం అట్లా ఊరేగం. కాబట్టి ఆ రీతిగా ఇప్పుడు చెప్పబడిన 5 విషయాలు: రాజు, నీతిమంతుడు, రక్షణ కలిగిన దేవుడు, దీనుడు, విమోచకుడు. ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, వ్యక్తిగతంగా నా జీవితంలో దేవుడు చేసిన ఈ 5 కార్యాలని మనం తలపోసుకుంటూ ప్రభువుని కొంతసేపు ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.